హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు ఈ వీడియోలో ఇప్పుడు ఈ గీజర్కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే వాటర్ కనెక్షన్లు ఇవ్వడం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇన్లెట్ పైప్ అంటే వాటర్ లోపలికి వాటర్ ఇవ్వాలి. వాటర్ లోపలికి ఇచ్చేది కనెక్షన్, ఇది ఇన్లెట్ కనెక్షను. ఇది హాట్ వాటర్ బయటకు వచ్చేది పైపు. ఈ రెండు పైపులు ఉంటాయి మనకి. ఈ ఇన్లెట్ పైపు కనెక్షను ఇదిగోండి, ఇది నైలాన్ కనెక్షన్ అంటారు. ఇది గీజర్, హాట్ వాటర్ గీజర్కి మామూలుగా ఈ గీజర్ కనెక్షన్స్ అంటే ఇస్తారు. ఇది ఈ నైలాన్ కనెక్షన్ అనేది కోల్డ్ వాటర్ మాత్రమే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది హాట్ వాటర్ పైపు కనెక్షన్ ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది మీకు ఇంకో పైపు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఇది హాట్ వాటర్కి ఇచ్చే కనెక్షన్, వేడి నీళ్ళది. మీకు వేడి నీళ్ళకి ఇచ్చే కనెక్షన్కి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఇలా వస్తాయి. ఇదేమో పీవీసీ, ఇది పీవీసీ పైపు. ఇదేమో మామూలుగా అంతా ఐరన్ అన్నమాట. అంటే ఇదంతా ఐరన్ నెట్తో ఉంటుంది. ట్యూబ్ హెవీ వస్తుంది. ఈ ట్యూబు లోపల రబ్బర్ ట్యూబ్ ఉంటుంది, కానీ అది బాగా హెవీగా ఉండి పైన ఇన్సులేషన్ ఉంటుంది. ఇది వేడి నీళ్ళ కనెక్షన్ అన్నమాట, హాట్ వాటర్ కనెక్షన్స్. ఇది కోల్డ్ వాటర్కి ఇచ్చుకోవచ్చు, ఇది హాట్ వాటర్కి ఈ రెండు పైపులు కూడా దీనికి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి 2 పైప్స్ వేసేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది కోల్డ్ వాటర్కి పైప్ ఇస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పైపుని ఇది కోల్డ్ వాటర్ది కదా, ఈ కోల్డ్ వాటర్ పైపుకి మనం కనెక్ట్ చేసేస్తాం. దీంట్లో ఒక వాచర్ ఉంటుంది. వాచర్ లోపల నైలాన్ వాచర్ ఒకటి వేసి మనం ఇది కనెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు ఈ కనెక్షన్కి మనం ఆ గీజర్ పాయింట్ దగ్గర ఉన్న ఇలాంటి ట్యాప్ ఒకటి ఉంటుంది. ఇలాంటి ట్యాపు ఒకటి ఉంటుంది. ఈ ట్యాపు ఒకవేళ అక్కడ ట్యాప్ లేకపోతే మనం అక్కడ ట్యాప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ట్యాప్ వేసుకోవాలి. ఇదేమో మామూలుగా మనకి వాటర్ది ఇలా వాల్లో గోడలో ఉంటుంది. ఈ ట్యాపు మామూలుగా అక్కడ వేసుకుంటే ఇటు నుంచి వాటర్ మనకి ఈ ట్యాప్ తిప్పంగానే ఇటు నుంచి వాటర్ వస్తే కట్టేయంగానే ఆగిపోద్ది. ఇది తిప్పంగానే వాటర్ ఇటు నుంచి బయటికి అవుట్ ఫ్లో వచ్చింది. ఈ ఫ్లో వచ్చిన దానికి మనం ఇదిగోండి ఫ్రెండ్స్, దీనికి మనం ఇదిగోండి ఇలా ఈ ట్యాప్కి కనెక్ట్ చేసేసుకుంటాం. ఇది కనెక్ట్ చేసుకుని బిగించేసాం. ఇప్పుడు ఇలా ఈ వాటర్ మామూలుగా ఇప్పుడు ఇలా కట్టేసి ఉన్నట్టు ఫ్రెండ్స్. ఇలా వదలంగానే వాటర్ వస్తుంది. ఇన్లెట్ లోపలికి వాటర్ వెళ్ళిపోయింది. ఈ ట్యాంకు 3 లీటర్స్ ట్యాంక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ 3 లీటర్స్ ట్యాంకు ఫుల్ అయిపోయి ఇటు బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇది ఇన్లెట్కి చూస్తాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అవుట్లెట్ కూడా ఈ గీజర్ పైప్ కనెక్షన్ అవుట్లెట్ కూడా మామూలుగా ఇలా ఇచ్చేస్తాం.
అక్కడ అవుట్ అంటే వేడి నీళ్ళ పైపుకి ఇచ్చేస్తాం. ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ పైప్కి ఇచ్చేసి ఇది ట్యాప్కి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇది ఇలా ఈ కనెక్షను అక్కడ మనకు వాల్లో ఉండే ఇదిగోండి ఈ టైపు వాల్లో ఉంటుంది మనకి. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది ఎక్స్నెప్లు అంటారు. ఈ ఎక్స్నెప్లో మనకి గోడలో వేసి ఉంటుంది. వేసి మనం ఏంటంటే ఈ ఎక్స్నెప్లకి ఈ పైప్ కనెక్షన్ చేస్తాం. ఈ హాట్ వాటర్ పైప్ కనెక్షన్ చేస్తాం. ఈ ఎక్స్నెప్ల నుంచి ఇదిగోండి చివరాఖరికి ఈ ట్యాప్ దగ్గరికి, అంటే మనం అక్కడ వేడి నీళ్ళు వదులుకునే ట్యాప్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇదేమో ఇన్లెట్, వాటర్ ఫుల్గా ఇన్లెట్కి ఇస్తాం. ఇది అవుట్లెట్ బయటకు వచ్చేసింది. అక్కడ ట్యాప్ మనం ఓపెన్ చేయగానే ట్యాప్ ఓపెన్ చేయగానే వాటర్ అటు వస్తుంది. అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు దీనికి ప్లగ్ పెట్టి కరెంటు వేయగానే మనకి ఇక్కడ ఇండికేటర్లు వెలుగుతాయి. ఇండికేటర్లు వెలిగినప్పుడు మనకి ఇదేమో ఈ కింద ఇండికేటర్ ఏమో పవర్ వస్తున్నట్టు, ఇది వెలుగుతుంటే హీట్ అవుతున్నట్టు ఫ్రెండ్స్. ఇది కట్ అయిపోగానే వేడి నీళ్ళు ఈ ట్యాప్లో గుండా వేడి నీళ్ళు వచ్చేస్తాయి. ఇది కట్ అయిపోగానే వేడి నీళ్ళు వస్తాయి. ఇది థర్మోస్టాట్ కంట్రోల్ అనమాట. ఈ ఇండికేటర్ మనకి థర్మోస్టాట్ వేడి అవ్వగానే ఆఫ్ అయిపోద్ది కదా. ఆఫ్ అవ్వగానే ఈ లైట్ ఆగిపోద్ది. మళ్ళీ మనం వాటర్ అవుట్లెట్ నుంచి వదిలేస్తే మళ్ళీ ఇండికేటర్ మళ్ళీ ఆన్ అయిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గేజర్కి సంబంధించి మొత్తం రివ్యూ ఇంతే. ఇంకా మీకు ఏ గేజర్లో అయినా ఉంటే కొన్ని గేజర్లు ఏంటంటే ఇక్కడ ఒక కంట్రోల్ వస్తుంది. అది టెంపరేచర్ తగ్గించుకోవడం పెంచుకోవడం కంట్రోల్. అదేంటంటే వేడి నీళ్ళు తక్కువ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఆ కంట్రోల్ ఒకటి వచ్చింది కొన్ని గేజర్లో. వీటికి ఏటికి రాదు. మామూలుగా ఏంటంటే కొన్ని అలా సెట్టింగ్స్ ఉన్న గేజర్లు మామూలుగా టెంపరేచర్ కంట్రోల్ కొన్ని గేజర్లో ఉంటాయి. వాటిలో ఏంటంటే మామూలుగా అది టెంపరేచర్ పద్దాకా తగ్గించుకోం. మామూలుగా మినిమం అది కూడా అంతే ఫ్రెండ్స్, 55-65లో పెట్టుకుంటారు. ఎవరికన్నా తక్కువ వేడి కావాలి అనుకుంటే దాన్ని తగ్గించుకోవచ్చు అంతే. అది మినిమం అది కూడా అంతే ఫ్రెండ్స్, మామూలుగా 75 degrees వరకే ఉంటుంది. టెంపరేచర్ పెంచుకోవడం అంతకు మించి ఉండదు. ఏంటంటే మనం దాన్ని 30 degrees 40 degreesలో కూడా పెట్టుకునేదట్టు ఆ కంట్రోల్ ఇస్తాడు. అంతకుమించి గేజర్లో ఇంకేం ఉండదు ఫ్రెండ్స్. మీరు ఇంకా దీని గురించి పూర్తిగా ఏదైనా కానీ తెలుసుకుని, ఇప్పుడు ఇదంతా అవగాహన కోసం ఫ్రెండ్స్, మీకు వర్క్ అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. అలా అర్థం అయిన తర్వాత కాస్త ఇందులో తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఒక 4-5 క్లాసులకి అటెండ్ అయ్యి ఓ 4-5 సార్లు సీనియర్ టెక్నీషియన్తో కాల్స్కి వెళ్ళి వర్క్ చేస్తే అప్పుడు మీకు మీరు పర్ఫెక్ట్గా టెక్నీషియన్గా మీరు ఏ గేజర్ అయినా కానీ హ్యాండిల్ చేయగలరు. మీరు ఎవరిని కూడా ఏది అడగకుండా మీ ఓన్గా చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కాకపోతే ఈ గేజర్లు ఏమైనా నేర్చుకోవడానికి మీకు మినిమం నాకు తెలిసి అయితే కనుక 10 days ఎక్కువ ఫ్రెండ్స్. బాగా కొద్దిగా ఇంట్రెస్ట్ తక్కువ ఉండి కాస్త అర్థం కాని వాళ్ళకి మాత్రం 15 రోజులు ఎక్కువ. అంటే అసలు ఏమీ తెలియకుండా, ఐటీఐ తెలియకుండా, అసలు ఫేసు న్యూట్రల్ అంటే కూడా తెలియకుండా, ఫేస్ అంటే ఏంటి, న్యూట్రల్ అంటే ఏంటి, ఎర్త్ అంటే ఏంటి అసలు ఏమీ తెలియదు అనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా మనకి 15 రోజులు చాలా ఎక్కువ ఫ్రెండ్స్. 15 రోజులు ఎనఫ్. మీకు 15 days లోపు పూర్తిగా ఏ గేజర్ అయినా సరే
మీరు చేసే కెపాసిటీ మీకు ఉంటుంది ఫ్రెండ్స్. అది వీలుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ ఆ బెల్ ఐకాన్ అవి కొడితే మీకు ఏ వీడియోలు చేసినా మీకు ప్రతి వీడియో కూడా మీకు అందుతుంది. దయచేసి అలా చేసుకోండి. చేసుకుంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. అలా చేసుకుంటే అదే కాక ఇంకా మన తెలిసిన టెక్నీషియన్స్కి ఎవరికన్నా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. వాళ్ళకు ఉపయోగపడతాయి. మనకు ఉపయోగపడుతున్నాయి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.